జర్నలిజం విలువలను నమ్ముకుంటూ నిరంతరం ప్రజాపక్షాన నిలుస్తూ తోటి జర్నలిస్టుల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నిఖార్సైన కలం యోధుడు. అపోజ్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు మన అరేకల్ దేవదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జర్నలిస్టుల సమస్యల సాధనలో ముందుండి నడుస్తూ సంఘాన్ని పటిష్టం చేయడంలో ఆయన పోషిస్తున్న పాత్ర ఎనలేనిది. నిరంతరం వార్తల్లో నిజాయితీని, వృత్తిలో నిబద్ధతను చాటుకుంటూ ఎందరో యువ జర్నలిస్టులకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. సమస్య ఏదైనా స్వరం వినిపించడంలో దేవదాస్ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. సమాజ హితమే పరమావధిగా సాగుతున్న ఆయన జీవన ప్రయాణంలో నేడు ఆయన మరో వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ మీడియా రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జర్నలిస్టుల గొంతుకగా మరింత బలంగా ఎదగాలని కోరుకుంటూ అరేకల్ దేవదాస్ గారికి రియల్ న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామన్న అదొక కొంచెం రవి కాదు కాదు రవి గౌరవనీయులు ఆరేకల్ దేవదాస్ అన్న గారికి ముందుగా ఏపీయూడబ్ల్యూజే తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఉద్యమాల రథసారథి. ఒక దళిత సంఘాలైనా విలేకరుల కోసమైనా ఆయన ఉద్యమాలు ఎప్పుడు తగ్గలేదు. రాబో కాలంలో కూడా ఉద్యమం అంటే దేవదాస్ అన్న గారు అనేటట్లు ఆయన ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయాలా. ఆయన బలమే ఈరోజు మేమందరూ ఈ ఐక్యత కావడానికి ఆయన బలమే, ఆయన చేసిన సేవలే నిదర్శనం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక బర్త్డేని ఒక పండగలా అందరూ కులమతాలకు అతీతంగా అందరూ కూడా ప్రెస్, పొలిటికల్, నాన్ పొలిటికల్ ఆయన అభిమానులు ఈరోజు తల్లి వచ్చి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఆయనలో ఒక గొప్పతనం చెప్తాను. చిన్న పిల్లల్ని కూడా ఆయన వయసు పక్కన పెట్టి హక్కును చేర్చుకొని ఒక తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక పెద్దగా అన్ని రకాలుగా ఆయన దగ్గర చేసుకుంటారు. ఆయనలో చాలా గొప్పతనం అది. ఏజ్ని పక్కన పెట్టేస్తారు ఆయన. మేముంటే తమ్ముడు, అన్న అందరినీ ఒకరి గురించి ఎక్కడ కూడా మాట్లాడడు. ఆయనలో అది చాలా గొప్పతనం. ఇలాంటి పుట్టినరోజులు మా అన్న ఎన్నో జరుపుకోవాలా. దీనికంటే ఇంకా ఎక్కువ మా ప్రేమాభిమానుల మధ్య పెద్దగా ఇంకా జరుపుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏపీయూడబ్ల్యూజే కోసము ఆయన అహర్నిశలు చిన్న నుండి పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆయన చేసిన ఉద్యమాలు
ఎనలేనివి. కాబట్టి రాబో కాలంలో ఆయన ఏపీయూడబ్ల్యూజేని మరి ముందుకు తీసుకెళ్లి జర్నలిస్టుల హక్కుల కోసం, జర్నలిస్టుల కోసం మరిన్ని పోరాటాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తరపున, మా ఏపీయూడబ్ల్యూజే తరపున అన్నగారికి, మా పెద్దలకి, దేవదాస్ అన్న గారికి మరొకసారి జన్మదిన వేడుకలు తెలుపుకుంటున్నామన్న. కంగ్రాచులేషన్స్ అన్న.